విపత్కరమైన సమయాల్లో వాలంటరీ వ్యవస్థ ప్రజల ముందుకు వచ్చి వారి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన కార్యక్రమాలు ఎన్నో చూసాం. ఈ క్రమంలో గతంలో ఎన్నికల ముందు కొంతమంది హామీలు కూడా ఇచ్చారు. వాలంటీర్లకి 10,000 రూపాయల గౌరవ వేతనం అందిస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తామని వాలంటీర్లకు ఆశ చూపించారా, రాకపోతే ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే విషయం అయితే సన్నద్ధంలో ఉంది. ఈ క్రమంలో వాలంటీర్లు రేపు 17వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అందజేసి వారి సమస్యలను విన్నవించుకునే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు. ఇదే విధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వాలంటీర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు, అధ్యక్షులు మమత ఎవరైతే ఉన్నారో ఆ పూతరేకులు కొనుక్కొని నిమ్మల రామానాయుడుకు ఆ పూతరేకులు అందజేసి మా సమస్యలను పరిష్కరించండి మంత్రి గారు అంటూ వినతిపత్రం కూడా ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మా డిస్ప్లేలో చూస్తున్నారు, వారు ఒక విజయవాడ గాంధీనగర్ ప్రాంతంలో ఆ పూతరేకులు తీసుకొని పోస్ట్ కూడా చేశారు. పోస్ట్ ద్వారా కూడా ఇది తపాలా ద్వారా పోస్ట్ చేసి మంత్రి నిమ్మల రామానాయుడు గారికి ఆ పోస్ట్ ద్వారా కూడా పంపించే సందర్భాలు మన డిస్ప్లేలో మీకు కనిపిస్తూ ఉంటాయి, చూడండి. అదేవిధంగా ఈ నెల 17వ తేదీన కేబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో ఆ వాలంటరీ వ్యవస్థ పూర్తి స్థాయిలో తమ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి గతంలో మీకు 10,000 రూపాయలు పెంచి మీకు స్వీట్ పెట్టి శుభవార్త చెప్తున్న విషయాన్ని వాలంటీర్లు గుర్తుపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే వాలంటీర్లు పూతరేకులు తీసుకెళ్లి మంత్రి నిమ్మల రామానాయుడుకు అందజేసి తమ సమస్యలను విన్నవించుకుంటామని వాలంటీర్లు తెలియజేస్తున్నారు. మనం చెప్పినట్టుగానే ముందుగానే పూతరేకుల్ని, ఎందుకంటే 17వ తారీఖున మనం వెళ్ళడానికి చాలా ఇబ్బందులు, ఆటంకాలు ఉంటాయని మనకు ముందే తెలుసు. ఇప్పటికే మన ఫోన్ల మీద, మన వ్యవస్థ మీద, మనతో ఉన్న పరిచయస్తుల మీద, విజయవాడ కాదు చుట్టుపక్కల జిల్లాలో ఉన్న వాళ్ళ మీద కూడా ఇప్పటికే పోలీసు వ్యవస్థ నిఘా పెట్టిందని అందరికీ తెలిసిన విషయమే. సరే, ఏదైనప్పుడు కూడా మనం ఒకసారి చెప్పామంటే అది అమలు చేయాలంటే ఖచ్చితంగా అమలు చేసే తీర్థం. ఎలా అయితే మనం ఇప్పుడు స్పీడ్ బాక్స్ కనబడుతుందో, పూతరేకుల స్పీడ్ బాక్స్ ఇది మనం తీసుకున్నాం. విజయవాడ అలంకార్ సెంటర్ అనమాట, అలంకార్ బేకరీలో తీసుకున్న నేపథ్యంలో మనం ఇప్పుడే ఒకటి చెప్పబోతున్నాం. నీటిపారుదల శాఖ అయినటువంటి మన నిమ్మల రామానాయుడు గారికి మనం ముందుగానే ఇస్తామని చెప్పాం. వారికి ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే, వారి ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లను కాకేసి, తమ్ముడు మీకు 5,000 రూపాయలు సరిపోతే మా నాయకుడు మీకు 10,000 ఇస్తా అన్నాడు, మీరే మాకు శుభవార్త చెప్తారు, తీసుకొచ్చి ఒక స్పీడ్ బాక్స్ తీసుకొచ్చి మీరు ఇస్తారని చెప్పాడు. సరే, ఏదైనప్పటికీ 9 నెలలు గడిచినా మాకు ఎలాంటి శుభవార్త రాలేదు కాబట్టి, అయ్యా మీరు పట్టుదల వ్యక్తి, మాట ప్రకారం నిలబడే వ్యక్తి, గట్టిగా ఫైట్ చేసే వ్యక్తి అని మేము నమ్ముతున్నాం కాబట్టి, ఎందుకంటే మీ యొక్క పనితీరుని అలాగే ఈ మధ్య అసెంబ్లీలో కూడా మిమ్మల్ని చూసాం, జ్వరంతో ఉన్నా కూడా నారా లోకేష్ గారు రావద్దన్నా కూడా మీరు నవ్వుతూ జ్వరంలో సైతం అక్కడే కూర్చున్నారంటే మీ సిన్సియారిటీ అది. అందుకనే మేము ఒకటే కోరుతున్నాం, 2,60,000 కుటుంబాలకి ఆదుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క క్యాబినెట్ మీద ఉంది కాబట్టి, మీరు క్యాబినెట్ మంత్రివర్యులు కాబట్టి ఖచ్చితంగా మా బాధని, వేదనని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ఏదో రూపంలో 2,60,000 వాలంటీర్కి న్యాయం చేస్తారని ఒక నమ్మకంతోనే మేము మీకు ఎన్ని పంపిస్తాం తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తూ సెలవు.